హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం అయితే రానే వచ్చేసిందండి. చూడండి, మీకు ఎవ్రీ హార్వెస్ట్లో నేను చెప్తున్నా అండ్ దీనికోసం ఎదురు చూస్తున్నా కూడా. ఎందుకంటే నేను ఫస్ట్ టైం పెంచుతున్నాను అనమాట. ప్యాషన్ ఫ్రూట్ అండి ఇది. సో ఫ్లవరింగ్ అయితే చాలా చాలా స్టార్ట్ అయిందనమాట. సో నేను మీకు చెప్పాను ఒక్కసారి విచ్చుకున్నప్పుడు చూపిస్తా అని. ఇవన్నీ నెంబర్ ఆఫ్ మొగ్గలండి, ఇవన్నీ మొగ్గలే అనమాట. చెట్టంతా మంచి ఫ్లవరింగ్తో ఉంది. సో ఇది ఫ్లవరింగ్ వచ్చింది అంటే ఇది మేబీ సీజన్ అనుకుంటా, నాకు తెలీదు అండి. ఎందుకంటే గార్డెన్లో ఇదే ఫస్ట్ టైం పెంచడం అనమాట. ఇప్పుడే నేను ప్లాంట్ పెట్టిన తర్వాత ఇది ఇంతలాగా చిగురు వచ్చి ఫ్లవర్ అయితే రావడం, దట్టు యాపిల్ ప్లాంట్ కూడా. సో చూడండి నిండా ఎంత ఫ్లవర్తో అయితే ఉందో యాపిల్ అండి ఇది. హైదరాబాద్ వెదర్ కూడా వస్తుంది అని చెప్పారు నర్సరీ వాళ్ళు. సో ఇప్పుడున్న ఎండలకి చూడండి పూత వస్తుంది, అలా మాడిపోతుంది. సో చూద్దాము, చిగురు అయితే చాలా బాగా వస్తుంది అండ్ ఫ్లవరింగ్ కూడా వస్తుంది. కానీ దీన్ని సెమీ నీడలో ఉంచాలి అనుకుంటా. ఎండ ఎక్కువైపోయి ఫ్లవర్ వచ్చినట్టు అలా మాడిపోయి రాలిపోతుంది. సో చూడాలి నెక్స్ట్ దీని పొజిషన్ ఏంటో. సో ఇలానే రాలిపోతే దాన్ని సెమీ నీడలో పెట్టేద్దాం. ఇక్కడైతే పింక్ జామ ఒకటైతే వచ్చేసిందండి. చూడండి అసలు ఈ ఎండకో ఏమో చిన్న సైజులోనే మగ్గిపోతుంది. మన బార్బిడోస్ చెర్రీ స్టార్ట్ అయిపోయినాయి. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. ఇది లైక్ స్మాల్ యాపిల్ లాగా ఉంది చూడండి అసలు ఎంత బాగుందో. సో బిఫోర్ ఇయర్ చాలా బాగా కాసిందండి. మేమేం చేసామంటే ఈ గార్డెన్ రెనోవేషన్ అప్పుడు దాన్ని కొమ్మల బ్రాంచెస్ అన్నీ తీసేసే వరకు మళ్ళీ లేట్ హార్వెస్ట్ స్టార్ట్ అయింది. మా చిన్న టబ్లో మా మ్యాంగో ట్రీ అయితే ఫ్లవరింగ్ అయితే వచ్చేసింది. చూడండి ఇదంతా ఈ పైన ఉన్నదంతా ఫ్లవరింగే అనమాట. అండ్ దానిమ్మకాయలు కూడా చాలా కాయలు నిలబడినాయి. పూత చాలా వాటికి రాలిపోయినా సరే నిలబడిందనమాట. ఈ దోసకాయలు ఏంటో అసలు ఈ ఆకారం ఏంటో, అసలు అప్పుడే పండిపోవటం ఏంటో, అసలు ఈ కాయలు నాకు అర్థం కావట్లేదు ఈ దోసకాయలు. సో మన చెమ్మకాయ కూడా చాలా బాగా స్టార్ట్ అయిందండి. అసలు చాలా పిందులు ఉన్నాయి. ఈరోజు కోసుకోవడానికి కూడా ఒక కాయ రెడీగా ఉందన్నమాట. సో ఇది కూడా అయితే కోసేసుకుందాం మనం. ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ అయితే అసలు చూడండి. ఇంకా ఎప్పటి నుంచో ఇది ఎప్పుడు ఎండుతుందా అని చూసా. సో ఫైనల్లీ ఎండిపోయింది. సో సీడ్స్ అయితే ఈరోజు ఈ సీడ్స్ మొత్తం కలెక్ట్ చేద్దామండి మనం. నేను లాస్ట్ ఇవి మీకు వీడియో పెట్టాను, సాయిలీలా గార్డెన్ అని చెప్పి. తన దగ్గర ఇవైతే నేను పర్చేజ్ చేయడం జరిగిందండి. సో పర్చేజ్ చేసి నేను వేసాను అనమాట. సో మళ్ళీ ఇప్పుడు నేను ఆ వేసిన సీడ్స్తో కింద దుంపలు అయితే ఏమీ తీసుకోలే. ఇక్కడ ఒక్కటే వచ్చింది, కానీ మొత్తం సీడ్ అయితే వచ్చేసినాయి అనమాట. సో ఇప్పుడు నేనేంటంటే నా సీడ్ కలెక్షన్స్ కోసం నేనైతే ఇవి మొత్తం హార్వెస్ట్ అయితే చేశాను అనమాట. చూడండి ఒక రాడిష్ ఎంత బాగా వచ్చేసిందో, కానీ బ్రేక్ అయిపోయింది, బ్యాడ్ లక్. సీడ్స్ అయితే అసలు సూపర్ అండి. ఈ ఇయర్ అయితే నెంబర్ ఆఫ్ సీడ్స్ అయితే కలెక్ట్ చేసుకున్నా అనమాట. ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను సీడ్స్ పోసేసుకోవచ్చు. సో ఎవ్రీ టైం ఏంటంటే లిమిట్గా ఉంటున్నాయి, ప్రతిసారి పర్చేజ్ చేయాల్సి వస్తుంది. ఈసారి అలా కాదు, చాలా వాటికి సీడ్స్ అన్నీ విత్ బీరకాయ, సొరకాయ అన్నీ సీడ్స్ అయితే స్టోర్ పెట్టేశాను అనమాట. అసలు చాలా వాటికి కలెక్షన్ బాగుంది. మన గార్డెన్లో సీడ్స్ అయితే ఈరైతే ప్రతి ప్లాంట్ మన సీడ్స్ తోటి పెంచేస్తా అండి. సో ఇక్కడ పచ్చి టమోటాలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాయి, ఎందుకంటే చట్నీ కోసం. ఇవి పండిని కూడా చాలా అసలు ఎండకి అసలు ఎలా అంటే చెట్లు రివర్స్ అయిపోతున్నాయి అన్నమాట, తిరగబడిపోయి ఎండిపోతున్నాయి ప్లాంట్స్ అన్నీ. సో ఇంకా దీన్ని మనం ఏం చేయలేమన్నమాట. ఇంకా తీసేసి మళ్ళీ కొత్త ప్లాంట్స్ పెట్టాలి. చూడండి ఇలా ఎండిపోయి ఆకులు ఇంకా ఫైనల్ స్టేజెస్ టొమాటోస్ అయితే మళ్ళీ నారు పోసానండి, అవన్నీ పెట్టాలి. మీకు నెక్స్ట్ వీడియోలో ఏమేమి నేనైతే నారు పోసానో అవన్నీ చూపిస్తానన్నమాట.
మళ్ళీ ఏం కొత్తగా సాప్లింగ్స్ వచ్చేసినాయి ఏంటి అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా అండి. ఇలా వదిలేసి కింద వేసేస్తా అండి. అవి వర్షాల టైంలో అయినా సరే మనకు మంచిగా ప్లాంట్స్ అయితే వస్తాయి అన్నమాట. అసలు రియల్గా టమోటోస్ ఏమీ మనకేం పోవు. ఇక్కడైతే గోరు చిక్కుడు ఇంకొక ప్లాంట్ ఉంది, అది మొన్న లాస్ట్ వీడియోలో హార్వెస్ట్ చేయబోయే ప్లాంట్ మొత్తం బీకేసా. ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే చెప్పండి. సో ఇక్కడైతే వంకాయలు ఇవి ఇంతే అండి, చిట్టి వంకాయలు అనమాట. ఇవేంటంటే డైరెక్ట్గా ఇక కాయలుగా ఇలా సాంబార్లో కానీ లేదా గుత్తి వంకాయగా కానీ అలా వేసేసుకోవచ్చు. ఇంక ఇదే సైజు వస్తాయి అన్నమాట. సో ఈరోజైతే ఒక 5 వచ్చినాయి. ఇక నెక్స్ట్ హార్వెస్ట్లోకి వస్తాయి మన కాకరకాయలు. సో స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. ఇది గ్రీన్ కాకరకాయ అండి. ఇంకోటి ఉంది, అది వైట్ కాకరకాయ. 2 టైప్స్ ఉన్నాయి ఈ ఇయర్ అయితే. ఇక్కడైతే కొన్ని చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి. సో అవి కూడా అయితే హార్వెస్ట్ చేసేసుకుందాం. సో ఇవే వచ్చినాయి అనమాట. ఇక అంతా నిండా పూతతో ఉంది, బాగా ఫ్లవరింగ్ అయితే వచ్చేసింది. సో ఇవన్నీ మనం మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్లోకేనండి. సో ఇదిగో వైట్ కాకరకాయ ఇక్కడ మన బుద్ధుడి దగ్గర పెట్టింది. ఇందులోని 2 ప్లాంట్స్ వస్తున్నాయి. ఇది చిట్టి కాకర అండి, గ్రీన్ చిట్టి కాకర అనమాట. చిన్న కాయ వస్తుంది, అది నాటుకాయ. చిట్టిది నాటుదో మరేంటో చిట్టి కాయలు వస్తాయి అన్నమాట. సో చూద్దాము. ఇక్కడైతే ఒక సపోటా ఉంది. ఇంకా అన్నీ చిన్నగా మళ్ళీ స్టార్ట్ అయినాయి, రీస్టార్ట్ అనమాట. ఇక్కడ పెద్దది ఇలా నిండా మగ్గితే పైన మిల్క్ రాదండి. చూడండి, కాయ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది, బాగా మగ్గిందనమాట. ఇట్లా ప్రెస్ చేస్తుంటే మెత్తగా ఉంది. సో ఈరోజు మన హార్వెస్ట్ ఇదన్నమాట. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.